హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మేము మార్కెట్‌కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన కాయగూరలు, ఆకుకూరలు, పిల్లల కోసం మామిడి పళ్ళు, ఇంకా స్వీట్ కార్న్ తీసుకొని ఇంటికి బయలుదేరేసాము. ఇంటికి వెళ్ళగానే మా అబ్బాయి, "అమ్మ ఇవన్నీ నేను సర్దేస్తానన్నాడు." నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాడు చక్కగా నీట్‌గా సర్దేస్తున్నాడు ఇవన్నీని. మా అబ్బాయి అన్ని పనుల్లో సాయంగా ఉంటాడు. పనంతా చక్కగా చేసి నీట్‌గా పెడతాడు అవన్నీని. ఫ్రిడ్జ్ బాక్స్‌లో సర్దవలసినవన్నీ నీట్‌గా సర్దేసి ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాడు. మా మమ్మీ మ్యాంగోస్ కట్ చేయమని అడుగుతున్నాడు. నేను తర్వాత కట్ చేస్తానని చెప్పాను. పాలకూర ఇప్పుడు వండేస్తానని చెప్తే పక్కన పెట్టేసి ఇవన్నీ సర్దేశాడు. ఇప్పుడు నా పని పెసరపప్పు, పాలకూర వండుతున్నాను. పెసరపప్పును ఫ్రై చేసుకొని నీట్‌గా కడిగి కావాల్సినవన్నీ కడిగి కట్ చేసుకొని పక్కన స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, పోపులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా కడిగేసి నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. 2 టమాటాలు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కట్ చేసిన పాలకూర ఉంది కదా, పాలకూర అంతా ఇందులో వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అర స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని ఇదంతా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడకటానికి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి 3 విజిల్లు వచ్చినంత వరకు మూత పెట్టుకోవాలి. 3 విజిల్లు అయితే పప్పు అంతా మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి హైరైన్ ఫుడ్ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మంచిది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.